అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీని మీకు చూపిస్తున్నాను. 100% పక్కాగా సూపర్ టేస్టీగా అండ్ సాఫ్ట్‌గా ఈ రవ్వ లడ్డుని తయారు చేసుకోవచ్చు. మీకు రవ్వ లడ్డు బయట పెట్టినా కూడా కనీసం 2 వీక్స్ అయినా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డు గట్టిపడదు. సాఫ్ట్‌గా, మృదువుగా నోట్లో అలా వేస్తే జారిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తున్నాయో. ఇది అసలే మన సాంప్రదాయం లడ్డు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న పిల్లలతో సహా ఈ రవ్వ లడ్డుని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మృదువైన రవ్వ లడ్డుల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి పావు కప్పు దాకా ఆయిల్ లేదా నెయ్యి అయినా వేసుకోండి. నాకు నెయ్యి పడదు కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్ వీటిని కలిపి వేసుకొని దోరగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీద నిదానంగా వేయించుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఉప్మా రవ్వను వేసుకొని దోరగా నిదానంగా 10-15 నిమిషాల పాటు చిన్న సెగ మీద వేయించాలి. మీరు రవ్వను ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అనేది అంత బాగుంటుంది. మంటను అస్సలు పెంచకుండా సన్నటి సెగ మీదే అలా వదిలేసేయకుండా గరిటెతో మధ్య మధ్యలో కదుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వ అంతా కూడా ఈవెన్గా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. చూడండి రవ్వ అంతా ఈవెన్గా వేగిపోయింది. ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కడాయి పెట్టుకొని అరకప్పు దాకా నీళ్లు పోసుకొని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. సన్నటి సెగ మీద ఈ పంచదారని కరగనివ్వండి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుందండి. మనం నీళ్ళు ఎక్కువ వేయలేదు కాబట్టి పాకం అనేది వస్తుందన్నమాట. పంచదార ఇలా లేత తీగ పాకం రావాలి. ఇప్పుడు ఇందులోకి కలిపి పక్కన ఉంచిన రవ్వని ఇలా వేసుకుంటూ గరిటెతో కలపాలి. చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచండి. ఈ పాకంలో కాస్త రవ్వ ఉడికితే చాలు. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన యాలకుల పొడి తయారు చేసుకుందాం. ఈ యాలకుల పొడి మెదగడానికి కొద్దిగా అందులో చక్కెర వేసి యాలకుల గింజల్లో ఇలా మెదుకుంటే తొందరగా మెదుగుతుంది. ఈ టిప్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనకి ఎందులోకైనా స్వీట్స్లోకి యాలకులు లేనిదే స్వీట్స్లో యాలకుల ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది.
ఈ యాలకుల పొడిని ఇలా పైన చల్లుతూ చేత్తో బాగా స్మాష్ చేయాలి. ఎంత బాగా చేత్తో స్మాష్ చేస్తే లడ్డూలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా స్మాష్ చేయాలి. ఇక్కడ పాలు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ చేత్తో మంచిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేయడం వల్ల రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్గా అండ్ మృదువుగా కూడా ఉంటాయి. చాలా సులువుగా ఈ లడ్డూల్ని చుట్టుకోవచ్చు. ఇలాగే మొత్తం రవ్వని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేసుకోవడమే. జీడిపప్పు అండ్ కిస్మిస్ రవ్వలోనే వేసాం కాబట్టి గార్నిష్ కోసం కొంచెం సపరేట్గా మళ్ళీ లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే కొంచెం లుకింగ్ వైజ్ కూడా బాగా ఉంటుంది. అంతేనండి, ఎంతో మృదువైన పర్ఫెక్ట్ రవ్వ లడ్డుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రవ్వ లడ్డుని ట్రై చేసి రుచి చూసిన తర్వాత ఆ టేస్ట్ కోసమైనా మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అని అనుకోకపోతే అడగండి, అంత టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు. ఇంతవరకు చూస్తే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.